హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కొనుక్కున్నాం. మన ఛానల్లో వస్తున్న వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్లో వస్తున్న వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా పొలం గట్టు మీద ఉన్న కొన్ని మొక్కలు అయితే ఆల్రెడీ పెట్టాం కదా, విత్తనాలు మొక్కలు పెట్టాం. అవి అయితే కొన్ని హార్వెస్టింగ్కి వచ్చినాయి. కొన్ని బెండకాయ మొక్కలు అయితే ఇంకా చిన్నగానే ఉన్నాయి. వంకాయలు, బీరకాయలు, పొట్లకాయలు అయితే హార్వెస్టింగ్ అయితే వచ్చినాయి. సో ఒక చిన్న హార్వెస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. సో వెల్కమ్ టు సుబ్బు తిల్లు వ్లాగ్స్. సో ఇవైతే మన పొట్లకాయ చెట్లు ఫ్రెండ్స్. పొట్లకాయలు అయితే ఇప్పుడే ఒక 4 కాయల దాకా వచ్చినాయి. సో ఇదైతే ఒక కాయ చూడండి. మనం ఆల్రెడీ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ తెచ్చుకుని పెట్టుకున్నాం అని చెప్పాను కదా, ఆల్రెడీ అక్కడ ఒక వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక పైన ఉన్న వీడియో చూడండి, దీనిపైన లింక్ కూడా షేర్ చేస్తాను. సో అవి ఇవి సేమ్ అనమాట. అవి చిట్టి పొట్లకాయలు అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను కదా ఫ్రెండ్స్, అవి ఇవి సేమ్. సో ఇవైతే కాలువగట్టు మీద పెట్టడం వల్ల కొన్ని అయితే పందిరి వేయడానికి అయితే మనకి కుదరలేదు. సో అలాగే ఇవి మొక్కల మీద వాటి మీద అలా పడి ఉన్నాయి. కాయలు అయితే పడవడం అవ్వలేదు, మనకి డాగులు కూడా ఏం పడలేదు, కొంచెం బాగానే ఉన్నాయి. కాయలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అమ్మ వంట కానీ తెచ్చుకుని పొట్లకాయ పచ్చడి, పొట్లకాయ కర్రీ కూడా చేశారు ఇంట్లో. సో ఇవైతే 2 కాయలు. సో మనకి ఇన్ని బెండకాయ చెట్లు, ఈ ఒక్క బెండకాయ చెట్టే మనకి ఏంటంటే ముందు వచ్చి పడిలేసింది. దీనివల్ల ఏంటంటే ఇవి కాయలు ఆల్రెడీ కాయడం స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. సో అవి ఇంకా స్టార్ట్ అవ్వకుండా ఇవి 1-2 కాయలు కాస్తుంది. కొన్ని కాయలు కాస్తున్నాయి, మళ్ళీ కొన్ని కాయలు ముదిరిపోతున్నాయి. సో ఇది ఇంకొక పొట్లకాయ అన్నమాట. మొత్తం 4 కాయలు అయితే మనకి హార్వెస్టింగ్ అయితే వచ్చినాయి. అన్ని ప్లేస్ తక్కువ ఉండడం వల్ల అన్ని ఇరికిరిగ్గా ఉండే పాదులు కూడా అందులోనే పాకేస్తున్నాయి. సో మనకి ప్లేస్ కూడా తక్కువగా ఉంది. ఇదైతే వంకాయ లాస్ట్ ఇయర్ పెట్టిన చెట్టు అనమాట, కలవగట్టు మీద ఉంది. సో దాన్ని అయితే మనం అలాగే కొట్టేయకుండా అలాగే ఉంచాం. దీని నుంచి మళ్ళీ అవి కొంచెం చిగురులు వేసుకుంటూ అవి ఆటోమేటిక్గా మళ్ళీ కాయలు కాస్తూ ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ అయితే దగ్గర మంచి కాయ వచ్చేసరికి 1/4 కేజీ పైన ఉన్నాయి. కాయలు అయితే చాలానే కోసుకున్నాం. సో ఆ చెట్టు ఇంకా ఎందుకులే నరకడం అని చెప్పేసి అలా ఉంచాం. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒక 1/4 కేజీ దాకా కాయలు అయితే వచ్చినాయి. సో కొన్ని బెండకాయలు అయితే ముదిరిపోయినాయి. ఇంకా కొంచెం ఏవైతే లేతకున్నా అవి అయితే నేను కోసేస్తున్నాను. కొన్ని కాయలు అయితే ముదిరిపోయినాయి కదా, వాటిని అయితే అలాగే ఉంచేసాను, విత్తనాలకి అయితే ఉంచుదామని చెప్పేసి. ప్రస్తుతానికి బెండకాయలు, వంకాయలు, చిట్టి పొట్లకాయలు అయితే కోసాను. గోంగూర కూడా బాగా ఉందన్నమాట. సో మనకి ఆల్రెడీ దీంట్లో మెయిన్ ఈ హార్వెస్ట్లో మెయిన్గా ఏంటంటే తోటకూర బాగా ఆల్రెడీ 2-3 కోతలు అయితే కోసాం. గోంగూర ఏంటంటే ఈ తక్కువ వేశారు. గోంగూర విత్తనం అనేది వేసాగానే బతకల. గోంగూర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్, చాలా బాగుంటుంది. ఎందుకంటే పుల్లగా ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి కూడా కోసాం, ఇది 2 టైమ్స్ చేసాము. కోసుకుని గోంగూర పచ్చడి, గోంగూర పులుసు ఇలా 2-3 కర్రీస్కి అయితే యూజ్ చేసాము. సో ఈ వీడియోలో కూడా యూజ్ అవుతుందని చెప్పేసి హార్వెస్ట్ కూడా కలిపి ఒక వీడియో కింద అయితే కోసుకుందని చెప్పేసి కోసాను. ఇంత రోడ్డు మీద మనకి ఇంకా బెండ మొక్కలు అయితే చిన్నగానే ఉన్నాయి, ఇంకా పిందెలు కూడా పడలేదు. మ్యాక్సిమం ఇంకా 1 or 2 వీక్స్లో అయితే మనకి హార్వెస్టింగ్ అయితే వచ్చేస్తాయి. ఇందులో మన హార్వెస్ట్లో మెయిన్ ఏంటంటే దోసకాయ ఏంటంటే మేమైతే ఏమీ వేయకుండానే మొలిచింది. ఇదైతే ఒక కాయ అనమాట, పచ్చికాయనే ఉంది. ఇంకా ఇది ఇంకో కాయ ఆల్రెడీ ముగ్గిపోయి వచ్చేస్తుంది. ఇక అందుకని చెప్పేసి పచ్చికాయని అయితే వదిలేసాను. ఇంక ఈ పొండుకాయని అయితే కోసాను. మన హార్వెస్ట్కి మొత్తానికి ఇది ఒక సింగిల్ దోసకాయ అని చెప్పుకోవచ్చు అనమాట. సో కాయ కూడా బాగానే ఉంది, బాగా ఏం ముగ్గలేదు. సో ఒక కాయ అవుతుంది అనుకునేసరికి ఇంకో కాయ కోయాల్సి వస్తుంది. చూడండి, కాకరకాయలు కూడా దాని పక్కన ఉన్న కాయలే ఒకటి బాగా పచ్చిగా ఉంది, ఒకటి ఏం ముగ్గిపోయింది. సో ఇలా చాలా కాకరకాయలు అయితే ఆల్రెడీ పండిపోయినాయి. ఎందుకంటే మనకి ముందు ఒక కాయ సైజ్ అంటే మా సైజ్ అవుతుంది అనుకునే టైంకి, కొద్దాను అనుకునే టైంకి అది ముగ్గిపోతుంది, ఇంకో కాయ రెడీ అవుతుంది. సో 2-3 కాయలు ఏం కోస్తానని చెప్పేసి వదిలేస్తుంటే ఇలా అయిపోతుంది. మన తోటకూర అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా ఆల్మోస్ట్ ఇది అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కోసినట్లో తోటకూర నాకు బిగ్గెస్ట్ హార్వెస్ట్ కింద అయితే వచ్చింది. ఎందుకంటే ఇప్పటికి మినిమం ఒక 5 to 6 టైమ్స్ అయితే నేను తోటకూరని అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇక నాతో పాటు తెలుగు కూడా హార్వెస్ట్ అయితే చేస్తున్నాడు. వద్దన్నా సరే చాకుతో అయితే కటింగ్ చేసి తోటకూర నేను కోసినట్టుగానే కోయాలి, నేను చేసినట్టుగా చేయాలని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాడు.
సో ఇక్కడ కూడా కొంచెం గోంగూర ఉంది. అది ఇది అయితే మనకి ఒక కర్రీకి అయితే అవుతుందని చెప్పేసి గోంగూర కూడా కొంచెం కోస్తుంది అనమాట. ఇవన్నీ అయితే మనం ఎటువంటి మందులు వేయకుండా, ఎటువంటి పెస్టిసైడ్ మందులు ఇచ్చేయకుండా ఇప్పటివరకు అయితే అలా అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఏ మందు అయితే నేను వేయలేదు. ఓన్లీ న్యాచురల్గా వచ్చినాయి. వర్షాలకి నీళ్ళు డైలీ అయితే వాటర్ అయితే పోస్తున్నాను అంతే. అంతకంటే అయితే ఎటువంటి మందులు వేయలేదు. మనం ఆల్రెడీ బొబ్బాస్కాయలు హార్వెస్ట్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ ఒక బొబ్బాస్కాయ వీడియో కూడా చేసాం. సో ఇంకా ఒక సింగిల్ కాయ అయితే మిగిలింది. సో ఇది కూడా ఆల్మోస్ట్ కొంచెం అన్ని రెడిష్లోనే ఉన్నాయి. సో ఇది ఒక చిన్ని హార్వెస్ట్ అనమాట. ఒక బొబ్బాస్కాయ అయితే మిగిలింది, దాన్ని కూడా కోసేసుకున్నాను. ఇంకా గోంగూరకి అయితే చాలా చాలా ఎక్కువైపోయింది అనమాట గోంగూర కూడా. సో ఆల్రెడీ ముదిరిపోతుంది, అందుకని చెప్పేసి గోంగూర కూడా బాగా ఎక్కువైతే ఏం లేదు, తక్కువగానే ఉంచుకున్నాను. ఇలా కట్ చేసుకుంటాం వల్ల పైన మళ్ళీ చిగులు వస్తుంది. కింద ఉన్న కాళ్ళతో అయితే మనం మా అమ్మమ్మ అయితే కాళ్ళు అయితే కోసుకుని వెళ్ళి వాటిని మనకి తెలుసు కదా తోటకూర, పచ్చెనగపప్పు కర్రీ ఇలా చాలా ట్రై చేస్తున్నారు అన్నమాట ఇంటికాడ. సో నేనైతే ఎక్కువ అవి చేయట్లేదు, మ్యాక్సిమం తోటకూర కర్రీ. అందుకని చెప్పేసి లేతకున్న అయితే నేను ఎప్పుడు వీక్లీ 1 or 2 times వస్తూ ఉంటాను అనమాట. వచ్చినప్పుడు నేను కోసుకుని నాకైతే ఒక హార్వెస్ట్కి అయితే సరిపోతుంది. ఇందులో నేను చూసుకున్నవి మ్యాక్సిమం అయితే ఒక 1 week నాకు హార్వెస్ట్కి అయితే వస్తుంది. సో మన హార్వెస్ట్లో ఇవాళ మనం కోసుకునేవి ఏంటంటే, ఒకటి తోటకూర, సింగిల్ దోసకాయ, బొప్పాస్కాయ ఆల్మోస్ట్ ముగ్గిపోయింది అనమాట, గోంగూర, చిట్టి పొట్లకాయలు, వీటితో పాటు కొంచెం వంకాయలు, కొంచెం బెండకాయలు, అంటే ఒక కర్రీ మా ముగ్గురికి అయితే సరిపోతుంది అనమాట ప్రస్తుతానికి. సో ఇది ఒక చిన్న హార్వెస్ట్. ఇది ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ కామెంట్.